గారికి మరియు ముఖ్య అతిథిగా వచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ గారికి అలాగే ఐసీడీఎస్ సూపర్వైజర్ గారికి ఈ గ్రామ పంచాయతీ సచివాలయ స్టాఫ్కి మరియు మండల స్థాయి ఉద్యోగులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఈ గ్రామ సభ ఉద్దేశాన్ని తమ్ముడు జగతి చెప్పాడు. భారతదేశం మొత్తం మీద టోటల్ ఇండియా త్రూఅవుట్ ఇండియాలో స్టార్ట్ అయింది. 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో మన రాష్ట్రానికి వచ్చేసరికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారము, మన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు ఐటీడీపీఓ గారి ఆదేశానుసారము ఈ సర్వేలు కూడా చేయడం జరుగుతుంది. మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 25 రాష్ట్రాల్లో 53 తెగలు గిరిజనులు ఉన్నారు. 5 రాష్ట్రాల్లోనే లేరు. 5 రాష్ట్రాలు ఢిల్లీ, చండీగఢ్, హర్యానా, పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాలు 2, రాష్ట్రాలు 3. మిగిలిన భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం వికసిత్ భారత్ మన రాష్ట్రానికి వచ్చేసరికి విజన్ 47 పేదరిక నిర్మూలన జరగాలంటే నిరక్షరాస్యులు తగ్గాలి ముఖ్య ఉద్దేశం. అయితే 53 తెగలు ఉన్న ఈ గిరిజనులు అభివృద్ధి చెందాలని ఈరోజు ఈ ప్రోగ్రాన్ని ఏర్పాటు చేయడం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించుట మరియు వారికి ప్రభుత్వ పథకాల మీద అవగాహన కల్పించడం. సర్టిఫికెట్స్, ఇప్పుడు కొత్తగా మ్యారేజ్ అయిన పెళ్లి కూతురి ఊరికి రావచ్చు, వారికి మన రేషన్ కార్డులో యాడ్ చేయాలి. లేకపోతే మన అబ్బాయి ఎక్కడో బయట చదవడానికి వెళ్ళాలి, బర్త్ సర్టిఫికెట్ అవసరం. ఇలాంటివి కూడా కొన్ని ప్రాంతాల్లో తెలియదన్న ఆలోచనతో వారికి అవగాహన కల్పించాలని ఈ డిఏ జుగా ఏర్పాటు చేయడం అయింది. అందువలన అధికారులు మీ దగ్గరికి వచ్చారు. మీకు ఏ అవసరం ఉందో అంటే చేయగలిగే అవసరం సర్టిఫికెట్స్ రూపంలో, మెడికల్ లేదా మౌలిక సదుపాయాలు, ఇల్లు, ఆధార్ కార్డు ఇలాంటివి, వాటిని మీకు ఏటైతే అవసరం ఉందో వాటిని మీకు ఇవ్వడానికి గవర్నమెంట్ నిర్ణయించింది. మన జిల్లాకు వచ్చేటప్పటికి మన గతంలో విజయనగరం ఉమ్మడి జిల్లాగా ఉండేది. మరి మన ఈ జిల్లాని ఆర్టికల్ జిల్లాగా ఏర్పాటు చేయడం అనేది మన జిల్లా 3297 చదరపు కిలోమీటర్లు ఉన్న జిల్లా, చిన్న జిల్లా. మన ఆంధ్రప్రదేశ్లో చిన్న జిల్లా. జనాభా ప్రాతిపదికన చూస్తే 9,72,000 మంది జనాభా కలిగిన జిల్లా. 2 రెవెన్యూ డివిజన్లు ఉన్నాయి. ఎక్కువ శాతం గిరిజనులు ఉన్నారు కనుక మన మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఈసీ గారు వచ్చారు. ఈసీ గారిని వేదికను అలంకరించవలసిందిగా తెలియజేస్తున్నాం. ఈ 9,72,000 జనాభా కలిగిన మన జిల్లాలో అధిక శాతం 60% గిరిజనులు ఉన్నారు. వారికి చాలా వరకు మీ యొక్క అభివృద్ధి కోసం మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని వికసిత భారత్లో 2047 ఈ పేదరిక నిర్మూలనలో ఒక భాగమై ఉండాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడమైంది. ఈ ప్రోగ్రాంలో మీకు ఇప్పుడు ఏవైతే జగదీష్ సెక్రటరీ గారు తెలియజేశారో ఆ అవసరాల మేరకు మీరు మీ సచివాలయంలో విఆర్ఓ